వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను యజ్ఞమూర్తి. మంచు ఫ్యామిలీలో గొడవ. తండ్రి మోహన్ బాబుకి చిన్న కుమారుడు మనోజ్కి మధ్య ఏదైతే ఒక వివాదం నడుస్తూ ఉందో, పరస్పరం ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకున్నారో, దానికి సంబంధించి ప్రస్తుతం పెద్ద మనుషుల మధ్య ఒక పంచాయతీ జరుగుతుందని సమాచారం అందుతోంది. సో ఈ గొడవ జరిగిన తర్వాత దుబాయ్లో తన సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్లో ఉన్నటువంటి విష్ణు హడావిడిగా దాని మధ్యలో ఆపేసి ఆ పనిని హైదరాబాద్కు వచ్చేశారు. మరి మనోజ్కి అత్యంత సన్నిహితురాలైనటువంటి తను ఎక్కువగా అక్కతోనే, మన ఇంట్లో వాళ్ళందరిలో కూడా అక్కతోటి ఎక్కువ సన్నిహితంగా ఉంటాడు. మరి లక్ష్మీ ప్రసన్న ఆమె ఎందుకని ఇప్పుడు దాకా సీన్లోకి రాలేదు, ఏమై ఉంటుంది? సో ఈ విషయాలు మనతో మాట్లాడటానికి సీనియర్ జర్నలిస్ట్, అలాగే సినీ రాజకీయ విశ్లేషకులు అప్పాజీ గారు ఉన్నారు. అప్పాజీ గారు సార్, ఏమై ఉంటుంది? ఎందుకని మంచు లక్ష్మి గారు ఇంకా ఈ సీన్లోకి, ఈ వివాదంలోకి ఆమె ఎందుకు రాలేదని మీరు అనుకుంటున్నారు? ఎందుకంటే తమ్ముడు మనోజ్ అంటే విష్ణు కంటే కూడా ఆమెకి మనోజ్ అంటే చాలా ప్రేమ ఎక్కువ. మరి అలాంటప్పుడు ఆమె ఎందుకని సైలెంట్గా ఉన్నారని మీరు అనుకుంటున్నారు? మొన్న జరిగిన మనోజ్ పెళ్ళి అంటే రెండో పెళ్లి మంచు లక్ష్మి సారథ్యంలోనే అది జరగడం మనకు తెలుసు. కాబట్టి మీరు అన్నట్టు వాళ్ళిద్దరికి మంచి బాండింగ్ ఉంది. అట్ ది సేమ్ టైం మంచు విష్ణు తోటి కూడా ఆమెకి మంచి బాండింగ్ ఉంది. అయితే మనం రాలేదని చెప్పి మనం అనుకుంటున్నాం. రాలేదని అంటే మీడియాలో ఇంకా రాలేదంతే. మీడియాలో ఇప్పుడు ఇంత రభస్ జరుగుతూ రెండు రాష్ట్రాల్లో ఇది పెద్ద ఒక డిస్కషన్ పాయింట్ లాగా అయిపోయి దాని స్క్రోలింగ్, ఈ బ్రేకింగ్ న్యూస్ లాగా ఉన్న తరుణంలో ఆమె దుబాయ్ నుంచి మంచు విష్ణు పర్యటన వచ్చినప్పుడు ముంబై నుంచి మంచు లక్ష్మి గారు రావడం ఎంత పని? జస్ట్ మ్యాటర్ ఆఫ్ 2 hours కదా. కాబట్టి ఆవిడ ఖచ్చితంగా వచ్చే ఉంటారు. అప్పుడు ఎవరు పక్షాన్ని వహిస్తారంటే ఆవిడ జనరల్గా న్యూట్రల్గా ఉంటారు. ఇద్దరికి న్యాయం. నేనేమనుకున్నానంటే తను హాస్పిటల్కి భార్యను తీసుకుని వచ్చారు కదా, భార్యతో పాటు అక్క కూడా ఉంటాలి. లెక్క ప్రకారం అయితే అక్క కూడా, లక్ష్మి కూడా ఉండాలి తమ్ముడు పక్కన అని చెప్పేసి కొంతమంది అలా కూడా కామెంట్. ఎందుకంటే అంత క్లోజ్ కదా. అవునవును, కరెక్టే. కానీ అంటే ఇప్పుడు దానివల్ల వివాదం ఇంకా పెద్దదవుతుంది తప్ప తగ్గదు కదా. మంచు లక్ష్మి మనోజ్ ఒకవైపు అనేది జనాల్లోకి వెళ్తుంది. అది లేనిపోని వేరే సంకేతాలు పంపిస్తుంది. కాబట్టి ఆమె ఉన్నా కూడా దగ్గరలో వెళ్ళి ఉండకపోవచ్చు. ఓకే, నిజానికి హాస్పిటల్కి వెళ్ళాల్సిన పరిస్థితి ఉంటే డాక్టర్ని ఇంటి దగ్గర రప్పించుకొని చెయ్యొచ్చు. అంటే మరీ అంత తీవ్ర స్థాయిలో జరిగిన ఇది కాదు కాబట్టి అలా జరిగి ఉండొచ్చు. దీన్ని వివాదాన్ని పెద్ద చేయడం ఇష్టం లేకే ఇంకా ఆమె మీడియా ముందుకి రాలేదేమో. అంటే చాలా మంది ఒక సందేహం, ఎందుకంటే మనోజ్ తన అక్క మాట బాగా వింటాడు అనేది బాగా పేరుంది. అవునవును. మరి వీళ్ళిద్దరి మధ్య ఎంత వివాదం జరుగుతూ ఉంటే ఈ స్థాయి దాకా రాకుండా ఆమె ఆపలేకపోయారా? అంటే ఒక్కొక్కసారి అంటే వేరే చిన్న చిన్న విషయాల గురించి మాటలు వినడం వేరు. ఇది ఇప్పుడు మరి ఆస్తులకు సంబంధించి జరుగుతుందా లేకపోతే వేరే వ్యవహారం గురించి జరుగుతుందో మనకు తెలియదు. కాబట్టి ఖచ్చితంగా ఆవిడ ప్రయత్నం చేసే ఉంటారు. మంచు లక్ష్మి వాళ్ళిద్దరి మధ్య, అన్నదమ్ముల మధ్య గొడవ జరిగినప్పుడే తను ఇద్దరిని కూర్చోబెట్టి ఎందుకు మీరు ఇలా గొడవ పడుతున్నారు, నాన్న పరువు తీస్తున్నారు అని చెప్పి ఇద్దరికి సర్ది చెప్పే ప్రయత్నం ఆవిడ అంతకుముందు చేసి ఉంటారు. ఇప్పుడు కూడా ముంబై నుంచి వచ్చే ఉంటారని నేను అనుకుంటున్నా. వచ్చిన విషయం తెలియకుండా, అంటే ఎయిర్పోర్ట్లో కూడా ఎవరికి కనబడకుండా జాగ్రత్తలు తీసుకుని కూడా వచ్చి ఉండొచ్చు. లేదు నేను రావడం వల్ల పెద్దగా ఉపయోగం లేదు, ఆల్రెడీ నేను ఇటువంటి ప్రయత్నాలు చేశాను, చెప్పాను, ఎవరు నా మాట వింటలేదు, ఎందుకు మళ్ళీ నేను రావడం అని చెప్పి అక్కడే ఉండిపోయినా ఆశ్చర్యం లేదు. ముంబైలోనే ఆమె కూడా అంటే వివాహానికి ముందు వరకు వాళ్ళిద్దరు అంత బాండింగ్ అనేది బాగా ఉంది. పెళ్లి తర్వాత కూడా ఆ బాండింగ్ అలా ఉందంటారా? అదేమన్నా మౌనికారెడ్డి ఆ ఇంట్లోకి ఎంటర్ అయిన తర్వాత కొంచెం ఎడిదిరిగి భార్యకి ప్రిఫరెన్స్ ఇవ్వాలి ఎవరైనా సరే, భర్త అనేది. సో దీనివల్ల మళ్ళీ అది వరకు ఎక్కువ అక్కతోనే కలిసి ఉండేవాడు కదా. సో దానివల్ల ఇప్పుడు మళ్ళీ తనకంటూ ఒక కుటుంబం ఏర్పడి, అందువల్ల ఆమె ఎక్కువ ప్రయారిటీ ఇవ్వటం వల్ల కూడా ఆమె దూరం జరిగిందేమో అని చెప్పేసి కూడా ఒకటి వినిపిస్తూ ఉంది. అంటే ఇవన్నీ రకరకాల ఊహాగానాలే తప్ప మరొకటి అయి ఉండదని నేను అనుకోవట్లేదు. అంటే జనరల్గానే చూడండి, మన ఇళ్ళల్లో చూస్తాము, ఒక అక్క ఇద్దరు తమ్ముళ్ళు ఉన్నారంటే
పెద్ద తమ్ముడి కంటే కూడా చిన్న తమ్ముడితో అక్కకి కొంచెం బాండింగ్ ఎక్కువ ఉంటుంది. ఎక్కువ ఉంటుంది. ప్రేమ సహజంగా కనపరుస్తుంటారు. చిన్నోడు అనేది చిన్నోడు గారాబం చెప్పిన ఎక్కువ మాట, ఉంటది. ఇప్పుడు వయసులో బాగా చిన్నోడు చెప్పిన మాట వింటాడు, ఉమ్, అలా తను అన్ని షేర్ చేసుకుంటాడు. ఉమ్, అలాగా ఒక మదర్ లాగా ఉమ్. ఆ బాండింగ్ ఉంటుంది. మదర్లీ బాండింగ్ అనేది జనరల్గా ఉంటుంది. చిన్నారులతోటి ఎక్కువ చిన్నాళ్ళతోటి కొంచెం ఎక్కువ ఉంటుంది. ఉమ్, ఆ విధమైనటువంటి బాండింగే వాళ్ళిద్దరి మధ్య ఉంది. ఉమ్, అంటే ఇవి ఇప్పుడు మోహన్ బాబు గారి చేతుల్లో కూడా లేకుండా వెళ్ళిపోయినప్పుడు మంచు లక్ష్మి కలగజేసుకొని పరిష్కారం చేస్తే ఆవిడే ఈ పాటికి చేసి ఉండేది కదా. అవును కదా. కదా అదే. ఇప్పుడు ఆయన చెప్తేనే అవ్వట్లేదు. ఆయన ఇప్పుడు ఇందాక మనం చెప్పుకున్నాం, ఆయనే చాలా పెద్ద అంటే సెలబ్రిటీస్ ఫ్యామిలీస్కి సంబంధించిన డిస్ప్యూట్స్ పరిష్కారం చేసిన ఆయన ఉమ్, తన కుటుంబానికి విషయానికి వచ్చేసరికి తనే చేతులు ఎత్తేయాల్సిన పరిస్థితి. అదే. తను కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళి నాకు రక్షణ కల్పించండి అని చెప్పి, ఉమ్. అంటే అది ఎందుకైనా అంటే లీగల్గా ముందు ముందు జాగ్రత్త జాగ్రత్త సరిగా చేసుకోవడం, కానీ నాకు తెలిసి ఆయనకి అటువంటి అభద్రత ఉంటుందని నేను అనుకోవట్లేదు. అటువంటి పరిస్థితి ఏంటి మనకు తెలుసు. మోహన్ బాబు గారు కానీ మంచు విష్ణు కానీ ఇంకా మంచు మనోజ్ ఎప్పుడు బౌన్సర్లతో మనకు కనిపించాడు, కానీ వీళ్ళకి ఎప్పుడు ఒక ఫుల్ సెక్యూరిటీ అనేది ఉంటారు. పైగా ఆయన మాజీ రాజ్యసభ సభ్యుడు కదా, ఒక శ్రీ విద్యానికేతన్ మా అధినేత. కాబట్టి ఆయనకి ఇటువంటి ప్రాబ్లం ఏమి ఉండకపోవచ్చు, కానీ మంచు మనోజ్ ఇచ్చాడు, మీరు కూడా ఇవ్వాలని చెప్పి వాళ్ళ లాయర్లు చేసిన సూచన మేరకు ఆయన కూడా ఒక కంప్లైంట్ లాగా ఇచ్చేసి ఉంటారు. ఇప్పుడు వీళ్ళందరూ కూర్చున్నారు కాబట్టి, అంటే మంచు లక్ష్మి గారు కూడా ఈ పాటికి రంగప్రవేశం చేసే ఉంటుంది. ఆవిడ కూడా చేసి ఇద్దరు తమ్ముళ్ళతోటి మాట్లాడి, ఎందుకు ఇలాగ మనం ఇంటి పరువుని వీధి పాలు చేస్తున్నారు మీరు అని ఇద్దరికి బ్రెయిన్ వాష్ చేసి సమస్య పరిష్కారం అయిపోయేలాగా ఆవిడ తన వంతు కృషి తను చేస్తుందని చెప్పి నేను అనుకుంటున్నాను. అసలు ఈ గొడవకంతా మూలం ఏదో పని మనుషుల వల్ల వచ్చిందని చెప్పేసి ఒక వర్షన్ వినిపిస్తూ ఉంది. మీ దాకా వచ్చింది అది? అదే అంటే ఇప్పుడు రకరకాల కథనాలు వస్తుంటాయి కదా. ఇదిగో పులి అంటే అదిగో తోక అంటే ఇదిగో పులి అనే టైపు ఉంటాయి. ఇంకా ఒక్కొక్క మీడియాలో ఒక్కొక్క కథనం వస్తుంది. అంటే మంచు విష్ణు ఫ్యామిలీ తోటి మీరు అన్నట్టు పోస్ట్ ప్రొడక్షన్ రిలేటెడ్ వర్క్స్ చూసుకోవడం కోసం దుబాయ్ వెళ్ళినప్పుడు వాళ్ళ మదరు నిర్మల గారు మనోజ్ని వైఫ్ని మనవరాలని తీసుకుని ఇంటికి రమ్మని చెప్పి చెప్పారని, వచ్చిన తర్వాత వాళ్ళ ఇంట్లో ఉండుండగా ఇది మొదలైందని చెప్పి గొడవ చిన్న గొడవతో మొదలై అది బాగా పెద్దదయ్యిందని చెప్పి చెప్తా ఉన్నారు. కానీ నిజంగా ఏం జరిగింది, ఇప్పుడు ఎవరైతే ఇవన్నీ కథనాలు మనం రాయడం కానీ మనం డిస్కస్ చేయడం కానీ చేస్తున్నామో ఎవరో మనం డైరెక్ట్గా చూసింది లేదు కదా. లేదు, అటా కథనాలు అంతే. ఏం జరిగింది అన్నది వాళ్ళు చెప్తేనే మనకు తెలుస్తుంది. ఇప్పుడు ఎలాగో వాళ్ళు కూర్చొని ఇంకా దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలని నిర్ణయంతో కూర్చున్నారు కాబట్టి నాకు తెలిసి ప్రాబ్లం సాల్వ్ అయిపోద్ది. ప్రశాంతంగా దీనికి ఒక శుభం కార్డు పడిపోద్ది రేపు వెళ్ళండి. నిజానికి మనం అందరం కూడా అదే కోరుకుంటాం. అదే అంతే కదా. ఇది ఒక ఇంటి సమస్య. అవును. సో ఇన్ని సంవత్సరాల నుంచి మోర్ దాన్ 4 decades నుంచి ఇండస్ట్రీలో ఉన్నటువంటి మోహన్ బాబు పైగా తన పిల్లల్ని పదే చెప్తున్నారు కూడా. ఇప్పుడు ఒక్క నిర్మల గారిని మినహాయిస్తే అందరూ కూడా ఇప్పుడు మంచు లక్ష్మి గారు సినిమాలో యాక్ట్ చేస్తున్నారు. మంచు మనోజ్ మళ్ళీ కొంత గ్యాప్ తీసుకొని తను యాక్ట్ చేస్తున్నాడు. ఇప్పుడు కన్నప్పతోటి మంచు విష్ణు కూడా ఒక పెద్ద ప్రాజెక్ట్ తోటి చేస్తున్నాడు. దానికి నిర్మాత స్వయంగా మోహన్ బాబు గారు. ఇండస్ట్రీతో ఇంతగా సన్నిహిత సంబంధాలు ఉన్నటువంటి కుటుంబంలో ఇటువంటి జరుగుతుండడం, ఇది 2 రాష్ట్రాల్లోనూ విపరీతంగా చర్చనీయాంశం అవుతుండడం బాధాకరమైనటువంటి విషయం. కాబట్టి ఆ విషయాన్ని మనమే అనుకుంటున్నామంటే వాళ్ళు కూడా ఉంటుంది కదా, ఎందుకు ఇది లేనిపోని ఇదంతా అని చెప్పి ఏమైనా చిన్న మనస్పర్ధలు కానీ లేకపోతే నిజంగా ఆస్తులకు సంబంధించిన ఎక్కువ తక్కువ అనే ఒక ఇది కానీ ఏమైనా ఉంటే అవి ప్రాబ్లం సాల్వ్ చేసుకుంటారు. అదే.